స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక సూత్రాలు. అసలు పెట్టండి, నాకు దాని మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు స్టాక్ మార్కెట్లో. మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు, లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టారు? నేను పార్లమెంట్లో కూడా మాట్లాడేటప్పుడు ఒక కథ చెప్పాను. ఒక రోజున ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి. వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది, కోతులు కొంటాను నేను, కోతికి 10,000 చొప్పున ఇస్తాను అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసి ఈడేంటి కోతులు కొనుక్కోవటం ఏంటి, కోతికి 10,000 ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు. ఎవరో కొంతమంది ఈడేదో 10,000 ఇస్తున్నాడు కదని చెప్పి 4 కోతులు 10 కోతులు తీసుకెళ్ళి వాడికి ఇస్తే అందరికి 10,000 ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి 10,000 ఇచ్చారంటే ఇచ్చారండి నేను చూపించాడు. ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం వాడు ఇంకో నెలలో వచ్చాడు. మళ్ళీ ఈసారి 15,000 ఇస్తానన్నాడు కోతికి. అందరూ ఎగబడ్డారు. ఓ 50% మనుషులు ఎగబట్టారు, కోతులు తీసుకొచ్చారు, ఇచ్చారు. మూడోసారి వచ్చాడు, 25,000 ఇస్తా, నాకు కోతులు కావాలి అన్నాడు. అప్పటికి అయిపోయినాయి కోతులన్నీ. ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ కోతులు లేవు. 25,000 ఇస్తానంటాడు. పక్క ఊళ్ళోకి వెళ్తే 20,000కు దొరుకుతున్నాయి. అక్కడికి వెళ్ళి 20,000 కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు. అర్థమైంది సార్. అర్థమైంది కదా. ఆ 20,000కి అమ్మింది ఎవరంటే వీడే. అదే అందుకని అదే అర్థమైంది. మన దగ్గర 5,000కి 10,000కి కొన్న కోతుల్ని మనకి 20,000కి అమ్మాడు. అది ఎంత గోల్డెన్ ఇదే సార్ ఇది. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదేనండి. ఏ రోజున ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎందుకు పడిపోతున్నాయో తెలియదు. ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం. అంటే ఏదైనా డబ్బు సంపాదించడానికి కష్టపడి సేవ్ చేసుకుందాం అనుకున్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది. ఒక లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ హార్డ్ ఎర్న్ మనీ అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు. ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే పోతుంది. హార్డ్ ఎర్న్ మనీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్. అది. అండ్ ఫైనలీ సార్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్? చాలామంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్. సో మీ సలహా ఏంటి సార్? డెఫినెట్గా మంచిది. అలాంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే, ఇప్పుడు నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. నేను ఎక్కడికో వెళ్తా అంటే, ఏమండి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది బాగుందండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఏదో ఇన్ని స్థలాలు కొనుక్కున్నానండి, బాగా పెరిగినాయండి, డబల్ అయినాయండి, ట్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని నేను ఇంకోటి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేను కదా. అవును, అర్థమైంది. అదే తర్వాత సేఫ్టీ ఇది. ఇప్పుడు ఏదైనా కొంటే, ఇప్పుడు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ భూమికి మీద నష్టం ఉండదు. అవును, పెరిగేదే తప్ప తరిగేది కాదు, పాడైపోయేది అంతకంటే కాదు. కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా, దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే. ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకటి వచ్చి అక్కడ ఇల్లు కట్టేస్తాడు. మాకు ఇదిగో ఈ ప్రాజెక్టులోనే ఒకటి జరిగింది అట్లాగే.